రేవంత్ సర్కార్కు అధికారుల తీరుతో చిక్కులు తప్పడం లేదా? అధికారుల నిర్ణయాలు ప్రభుత్వాన్ని ఇబ్బందులోకి నెట్టేస్తున్నాయా అంటే ప్రభుత్వ వర్గాల్లో అవుననే చర్చ నడుస్తోంది. సీఎం అమెరికా టూర్ మొదలు 22A స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులపై విద్యార్థుల్లో అసంతృప్తి వంటి అంశాలు అధికారులు తీసుకున్న నిర్ణయాలతోనే వివాదాలుగా మారుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ అమెరికా టూర్ పై కేంద్రానికి అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతోనే క్యాన్సిల్ అయ్యిందనే చర్చ నడుస్తోంది. ఇక 22A అంశం అధికారుల తప్పిదాలతో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సుల మార్పులపై విద్యార్థులకు సరైన అవగాహన కల్పించలేదనే టాక్ వినిపిస్తోంది. విద్యార్థుల నిరసనలతో ప్రభుత్వం ఇరుకున పడిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో వివరించడంలో అధికారులు విఫలమవుతున్నారని, అధికారుల తీరుపై ప్రభుత్వం అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. రేవంత్ సర్కార్ కు అధికారుల తీరుతో చిక్కులుంటున్నాయా? ఇదే అంశంపై మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు డీటెయిల్స్ ను. రాజిరెడ్డి, ఇటు పూర్తిగా కూడా సీఎంఓ ఆఫీస్ నుండి సరైన పత్రాలు వెళ్లలేదు అనే ఒక వాదన వినిపిస్తోంది. అలానే ఐటీఐకు, పాలిటెక్నిక్ కు సంబంధించి కొన్ని నిబంధనలు ఇవన్నీ కూడా ఈ సిబ్బంది చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నట్టుగా వినిపిస్తోంది. సో నిజంగా గ్రౌండ్ లో అసలు ఏం జరుగుతోంది కాంగ్రెస్ లో, రాజిరెడ్డి? అధికారుల తీరుతో ప్రభుత్వానికైతే తలనొప్పులు తప్పడం లేదనే ఆ అధికార వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏ ఉద్దేశంతో అమెరికా పోతున్నాడు, ఎందుకు పోతున్నాడు అనేది కూడా సరైనటువంటి పత్రాలను కేంద్ర ప్రభుత్వానికి అందించకపోవడం వల్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోగ్రాం అమెరికాకు రాజకీయ కారణాలతో చూపుతూ కేంద్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. దీని అంతటికి కూడా సీఎంఓలో పనిచేసే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది. నిజంగా ఏ ఉద్దేశంతో పోతున్నాడు, అక్కడ సీఎం స్థాయిలో ఎందుకు పోవలసి వస్తుంది అనేది పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ డీటెయిల్స్ను సరిగా ఇవ్వకుండానే ఇదంతా జరిగిందనేది కూడా పెద్ద ఎత్తున సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంతేకాకుండా 22A ప్రభుత్వానికి తెలియకుండా రెవెన్యూ అధికారులు ఈ యొక్క నిషేధిత జాబితాలో పెట్టడము, వాళ్ళంతా కూడా ప్రైవేట్ ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నిషేధిత జాబితాలో పడడము, ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అంతేకాకుండా పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. ఏకంగా మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా కూడా అధికారుల తప్పిదమనే చెప్పుకునే పరిస్థితి దాకా వెళ్ళింది. దానివల్ల ప్రభుత్వము పెద్ద ఎత్తున ఇరుకాటున పడ్డది. 22A వల్ల ఫాస్ట్ ట్రాక్ సమస్యను పరిష్కరిస్తామని కూడా ప్రభుత్వ నిర్ణయం. మరి రాజిరెడ్డి, అధికారుల నిర్లక్ష్యానికి ఎలా చెక్ పెట్టబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి? మరో అంశం ఏంటి అంటే పాలిటెక్నిక్లను కూడా స్కిల్ యూనివర్సిటీ కిందకి తీసుకొస్తున్నారు. ఆ పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీలకు తీసుకురావడం కారణం ఏంటి? విద్యార్థులకు మొత్తం చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. విద్యార్థులంతా గందరగోళ పరిస్థితిలో పడ్డారు. పాలిటెక్నిక్ విద్య మారబోతుందా, సర్టిఫికెట్లకు వాల్యూ ఉంటుందా, ఉండదా అనేది కూడా పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ముట్టడించారు, పెద్ద ఎత్తున నిరసన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది. ఈ యొక్క నేపథ్యంలో అధికారులు వివరించడంలో వైఫల్యం చెందుతున్నారు అనేది కూడా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకున్నా స్పష్టంగా అధికారులు ప్రజలకు చెప్పాలి. ఏదైనా నిర్ణయం ఉంటే ఆ నిర్ణయం స్పష్టంగా కూడా ఉండాలి. ఇకనైనా అధికారుల తీరు మార్చుకోవాలనేది కూడా ప్రభుత్వం అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. థ్యాంక్ యూ రాజిరెడ్డి.